అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మేము ఇక్కడ వారికి అన్నదాన వితరణ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మరి ఆయన జీవితం ఒక ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన 95లో రాజ్యాధికారం చేపట్టే నాటికి తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే అనేక రకాల కష్ట నష్టాలు, నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా ఉండేది. ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న దేశంలో మన రాష్ట్రం ఉండేది. మరి అటువంటి పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 95లో అధికారం చేపట్టిన వెంటనే మరి పెద్ద ఎత్తున పెను మార్పులు, సంచలన మార్పులు తీసుకొచ్చి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రమార్గమిగా నిలబెట్టడం జరిగింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగంలో ముందుండి అవుపడుతుందంటే దానికి ముఖ్య నాయకులు, దాని కథానాయకుడు, దాని సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ముందరికి వెళ్తున్నారు. తెలుగు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన పరిపాలన అనేక రకాల మార్పులకు దారితీసింది, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు దారితీసింది. ఈనాడు పెద్ద ఎత్తున నిరుద్యోగులు మళ్ళీ ఆయన అధికారంలోకి రావాలని ఎదురు చూస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విచ్చలవిడిగా అరాచకత్వం చెల్లిపోతా ఉంది. మరి ఈనాడు రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత, పెద్ద ఎత్తున మేధావి వర్గం ఆయన ముందుండి నడిపిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత మా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టడం ఖాయం. రాబోయే రోజుల్లో మరొకసారి 2047 విజన్ ని ముందర పెట్టుకొని తీసుకెళ్లి పెద్ద ఎత్తున భారతదేశంలో అగ్రగామిగా తెలుగు రాష్ట్రాలను, తెలుగు ప్రజలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. దానికి ఎల్లప్పుడూ కూడా తెలుగు ప్రజల ఆశీస్సులు, వాళ్ళ అండదండలు ఎప్పుడు ఉండాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆయన జయంతి సందర్భంగా ఇవాళ కేక్ కట్ చేసి ఇవాళ వారికి అన్న వితరణ, పేషెంట్ల కోసం వచ్చిన సహాయకులకు అన్న వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరెన్నో జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆయన జన్మదిన సందర్భంగా తెలుగు ప్రజలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆయన యొక్క భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం. జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 74వ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మరి ఎల్వి యాదవ్ గారు, నల్గొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి వారు మున్ముందు కూడా ఇంకా మరి ఎన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, మరి త్వరలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజల మద్దతు కూడా పెద్ద ఎత్తున మరి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలను కోరుతా ఉన్నాం. మరి నిరంతరం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తికి మనమందరం కూడా సహకరిస్తూ మరి ఉంటే మన సమస్యలు కూడా తొందరలో తీరుతాయని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు భగవంతుడు కల్పించాలని, చంద్రబాబు నాయుడు గారికి కల్పించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినోత్సవం సందర్భంగా ఇలా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బాబు గారు ఇలాంటి జన్మదినాలు ఇంకొన్నో చేసుకోవాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లందరూ బాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.